తిరుపతి గోశాలకు మరోసారి రమ్మని పిలిచి కూటమి ఎమ్మెల్యేలు తోకముడిచారు. భూమనకు ఫోన్ చేసి గోశాలకు రావాలన్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. భూమనకు పులవర్తి నాని, సుధీర్ రెడ్డి, శ్రీనివాసులు ఫోన్ చేశారు. ఓవైపు ఫోన్లో రమ్మని, మరోవైపు అడ్డుకోవడానికి పోలీసులు పంపారు. పోలీసులను మీడియా ముందు డ్రామాలాడి అడ్డంగా టీడీపీ ఎమ్మెల్యేలు దొరికిపారు. టీడీపీ ఎమ్మెల్యేలకు జవాబు చెప్పడానికి మళ్లీ బయలుదేరిన భూమన్ను ఇంటి దగ్గరే నిర్బంధించారు పోలీసులు. గోశాలకు వెళ్లి టీడీపీ ఎమ్మెల్యేలను ఎంపీ గురుమూర్తి ప్రశ్నించారు. గోశాల గేట్ వద్ద భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియా సాక్షిగా టీడీపీ ఎమ్మెల్యేల బండారం బట్టబయలైంది. రెడీగా ఉన్నాం, ఊరికే ఇది టీవీ కోసం వద్దు. రెడీగా ఐఆమ్ రెడీ, ఇంట్లోనే ఉన్నాం. యా యా ఇంట్లో ఉన్నాం. చూస్తున్నాం. మేమేం రాలేదా? మమ్మల్ని రానియకుండా కట్టడి చేశారయ్యా, మమ్మల్ని రానియకుండా కట్టడి చేశారు. మీకు అలా కనపడుతున్నారా? ఓకే, బాగుంది బాగుంది. మా ఇంటి చుట్టూతో 100 మంది ఉన్నారు పోలీసులు. ఎందుకు ఇట్లాంటివన్నీ కూడా? సుధీర్, మీ ఎస్పీ గారిని పంపించండి, వస్తాం. ఇప్పుడే రెడీగా ఉన్నాం. ఎవరినైనా పంపండి, వస్తాం, రెడీగా ఉన్నాం. ఇద్దరు రండి అంటే ఎందుకు రావాలి? మేమిద్దరం వాళ్ళని మాత్రం 200 మంది ఎందుకు చేశారు? ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఫోన్లు చేసి మీకోసం వెయిట్ చేస్తామంటే గౌరవం దొరుకుతున్నామా? రెడీగా ఉన్నాం. అది అప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన తర్వాత, మీరింత చేసిన తర్వాత మేము ఇద్దరము అనేది ప్రశ్నే లేదు. మేము అందరం కూడా వస్తాం. వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ, అందరితోనూ మాట్లాడదాం. పదవండి. రైట్. గోశాలకు రమ్మంటూ మరోసారి పిలవటం, మళ్ళీ పోలీసులను పంపి భూమనని అడ్డుకోవటం, ఇదే తంతుగా ఈరోజు 3 సార్లు ఇదే రిపీట్ అయిన సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎప్పుడు రమణ భూమన సిద్ధంగా ఉన్నారంటూ తాను రావడానికి సిద్ధపడుతూ ఉన్నారు. అయితే ఒకవైపు రమ్మనటం, మరోవైపు పోలీసులను పంపి నిర్బంధించే ప్రయత్నం చేయటం, ఇదేం లెక్క అంటూ ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ రకంగా మీడియా ముందు ఫోన్ చేసి డ్రామాలాడితే అడ్డంగా బుక్ అయ్యేది ఎవరు అనేది ప్రస్తుతం వాళ్ళకే అర్థమైనట్టుగా కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ముందుగా ఛాలెంజ్ చేసింది టీడీపీ నాయకులు, ఛాలెంజ్ స్వీకరించింది భూమన కరుణాకర్ రెడ్డి. ఉదయం నుంచి మనం చూస్తున్నాం, ఇంటి వద్దే హౌస్ అరెస్టులు చేయడం, వీళ్ళు రోడ్డు మీద బైఠాయించడం, అక్కడి నుంచి కదలకుండా ప్రయత్నించడం, మరోసారి ఫోన్ చేయడం, మళ్ళీ వచ్చే ముందు నిర్బంధించే ప్రయత్నం చేయడం. ఏం చేయాలని ట్రై చేస్తున్నారు? ఎవరు అడ్డంగా బుక్ అవుతున్నారు? దీని అంతట్లో ఎందుకు వీళ్ళు ఇంత భయపడుతున్నారు? ఏం మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ తిరుమల గోశాలలో గోవుల మరణానికి సంబంధించి రాజకీయ ఎదురుదాడి చేయబోయి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయి పరువు పోగొట్టుకున్న పరిస్థితి రాష్ట్ర ప్రజల ముందు మీడియా సాక్షిగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల హైడ్రామా మరొకసారి బట్టబయలైంది. ఇవాళ ఉదయం నిన్నటి నుండి జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ రోజు కొద్దిసేపటి కిందట మరొక హైడ్రామా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎవరైతే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పులవర్తి నాని గాని, బొజ్జల సుధీర్ రెడ్డి, అరణ్ శ్రీనివాసులు, వీళ్ళు ఒక హైడ్రామా సృష్టించిపోయి అడ్డంగా దొరికిపోయినటువంటి అభాస్పాలైనటువంటి పరిస్థితి. భూమన కరుణాకర్ రెడ్డికి మళ్ళీ వాళ్ళే కాల్ చేసి మీడియా సమక్షంలో ఒక డ్రామా నడిపి మీడియా సమక్షంలో కాల్ చేశారు. అయితే వెంటనే భూమన కరుణాకర్ రెడ్డికి ఒకవైపు మీరు రండి, మేము ఇక్కడ ఉన్నాము, మీతో చర్చిస్తామని ఒకవైపు ఫోన్లో పిలిచినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఇంకొక వైపు పోలీసుల్ని అక్కడికి పంపి భూమన కరుణాకర్ రెడ్డిని ఆయనతో పాటు ఉన్నటువంటి నాయకత్వాన్ని మొత్తాన్ని కూడా ఇంటి దగ్గరే నిర్బంధించినటువంటి పరిస్థితి. దాదాపుగా 100 మందికి పైగా పోలీసులను అక్కడ పెట్టి అడ్డుకున్నటువంటి పరిస్థితి. భూమన కరుణాకర్ రెడ్డి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడే అడ్డుకున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు మరొక వైపు భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అభినయ్ రెడ్డి కూడా గోశాల గేట్ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి. వేరే మార్గంలో తిరుపతి ఎంపీ
ఆ గురుమూర్తి అక్కడికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో మాట్లాడినప్పుడు ఎమ్మెల్యేలు అక్కడ కూడా మళ్ళీ వెంటనే పోలీసుల్ని పెట్టి ఎంపీ గురుమూర్తిని కూడా అక్కడి నుండి లాక్కెళ్లిపోయినటువంటి పరిస్థితి. సో ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే, కూటమి ఎమ్మెల్యేలే భూమన కరుణాకర్ రెడ్డిని ఫోన్ చేసి రమ్మని పిలుస్తారు, ఇంకొక వైపు భూమన కరుణాకర్ రెడ్డి ఇంటికి పోలీసులు పంపిస్తారు. ఎందుకంటే అక్కడ నిజాన్ని నిగ్గు తేల్చేటువంటి ఆ ధైర్యం తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేలకు లేదన్న విషయం అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న ఛాలెంజ్ తెలుగుదేశం పార్టీనే చేసింది, మేము వచ్చి నిజాలు చూపిస్తాం ఛాలెంజ్ చేసింది. ఆ ఛాలెంజ్ లో చాలా స్పష్టంగా భూమన కరుణాకర్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించారు. దాన్ని వెంటనే ప్రతిస్పందించినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ఆ సవాల్ స్వీకరించారు. నేను ఖచ్చితంగా వస్తాను, నేను చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా నిరూపిస్తాను, అందులో ప్రతి ఒక్క మాట నిజం, నేను చూపించినటువంటి ప్రతి ఒక్క మరణించినటువంటి ఆవు ఫోటో కూడా నిజం, దాంట్లో ఎటువంటి విచారణకి నేను సిద్ధమని గతంలో కూడా ప్రకటించినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి మీ అందరి సమక్షంలో నిరూపిస్తానని చెప్పారు. సో ఈ రోజు ఉదయం నుండి పోలీసుల్ని అడ్డం పెట్టుకొని పోలీసుల్ని పంపి అధికార పార్టీ సవాల్ చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీ ముందుకు వచ్చినప్పుడు ఇంకా ఎందుకు పోలీసులు పంపలేదు? ఎందుకంటే అధికార పార్టీ ఏం చెప్తే అదే పోలీసులు చేస్తారు కాబట్టి పోలీసులు పంపి నిర్బంధించారంటేనే అక్కడ అర్థమవుతుంది అక్కడ ఆ నిజాన్ని తేల్చేటువంటి ధైర్యం ఖచ్చితంగా అధికార పార్టీకి లేదని విషయం. ఇప్పుడు ఆ హైడ్రామా మీడియా కెమెరాల సాక్షిగా బట్టబయలైంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఆ భూమన కరుణాకర్ రెడ్డిని ఫోన్ చేసి పిలిచారో వాళ్ళంతా కూడా అభాసుపాలైనటువంటి పరిస్థితి. ఇంకొక వైపు గోవులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవుల మరణానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు పచ్చి అబద్ధం అని ప్రస్తుతం ఉన్నటువంటి టీటీడీ పాలక మండలి, టీటీడీ అధికారులు, గోశాలకు సంబంధించిన అధికారులు కొద్దిసేపటి కిందట ఒక ప్రకటన చేశారు. ఏవైతే 2024 ఏప్రిల్ నుండి 2025 మార్చి వరకు, అంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ఈ గోశాలలో ఎన్ని గోవులు మరణించాలన్న అంశానికి సంబంధించి వివరాలు కోరితే దానికి 191 ఆ గోవులు మరణించినట్టు ఇప్పటి వరకు చాలా స్పష్టంగా అందులో పేర్కొన్నటువంటి పరిస్థితి. సో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమో అసలు ఒక్క ఆవు కూడా మరణించలేదని ప్రకటించారు, కానీ అదే గోశాల అధికారులు 191 ఆవులు మరణించాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న అంశాన్ని ప్రకటించే, దీంతో చంద్రబాబు వ్యాఖ్యలు కూడా పచ్చి అబద్దాలన్న విషయం నిరూపితమైంది. సో తిరుమల గోశాలలో గోవుల మరణానికి సంబంధించి రాజకీయ దాడి చేయాలి. వాస్తవానికి నిజం చెప్పి నిజాన్ని అంగీకరించాల్సినటువంటి అధికార పక్షం అలా చేయకుండా రాజకీయ దాడి చేయబోయి ఇప్పుడు అబాస్ పాలైనటువంటి పరిస్థితి. హరి రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.